హలో నమస్తే అండి. మాది ప్రకాశం డిస్టిక్ ముల్లమూరు మండలం పోలవరం విలేజ్ అండి. నా పేరు బండారు బ్రహ్మయ్య. నేను ఈ కార్తికేయ కంపెనీ కలికి అనే మిరప విత్తనాలు ఎకరంన్నరకు వేసానండి. ఇది ఫస్ట్ కోత 13.5 క్వింటాలు ఎరుపులు అయినాయి, ఒక అర క్వింటా తాలు వచ్చిందండి, 14 క్వింటాలు అయినాయి. అయినా కూడా ఇప్పటికీ ఇంకా మంచి కాపు ఉందండి. చేను వాటర్ సరిగా అందటం లేదు. వేసుకోదగ్గ విత్తనం ఇది. విత్తనం బాగుంది, బొబ్బరు లేదు, నల్లిని కూడా తట్టుకుంటుంది, పెట్టుబడి తక్కువ, రైతుకి మంచి దిగుబడి వస్తుంది. వేసుకోదగిన విత్తనం, పెట్టుబడి తక్కువ. నాకు నీళ్ళు అందక ఇంకా ఇట్లా ఉంది చేను. నీళ్ళు ఉంటే ఇంకా బాగా అయ్యేది చేను. అందువల్ల రైతులు ఎవరైనా వేసుకోదగ్గ విత్తనం, మంచి సీడు. నేను బలం మందు కూడా ఈ చేనికి ఒక మూడు ట్రిప్పులు వేసాను, 3 బస్తాల కాడికి. అంతా 10 బస్తాలు వేసింది ఈ చేనికి. బలం కూడా నీళ్ళ మందు అయితే వారానికి ఒకసారి కొట్టాను. ఇప్పుడు ఇంకా నల్లి కొంచెం అటాక్ అయిందని చెప్పి, నీళ్ళు తక్కువ కొని అని చెప్పి మందులు కూడా ఇప్పుడు పెద్దగా కొట్టడం లేదు. 20 రోజులకి 15 రోజులకి ఒకసారి కొడితే కొడుతున్నాం, లేతలేదు. అందువల్ల విత్తనం బాగా వైరస్కి కూడా తట్టుకుని ఉంటుంది. మా ఊర్లో కూడా వేరే ఇంకొక అతను కూడా వేసాడు ఈ విత్తనం. అది కూడా బాగానే ఉంది. ఇట్లానే వేసుకోదగిన విత్తనం ఎవరైనా రైతులు. 23 ఈరోజు డేటు 23/2/2025 సంవత్సరం ఆదివారం. ఈరోజు ఫీల్డ్ పెట్టారు మా సేలో. చాలామంది రైతులు వచ్చి చూసి బాగుందని సంప్రదించి వెళ్ళారు. వాళ్ళు కూడా ఈ చేను చూసి విత్తనం బాగుంది, చిక్కటి కాపు, ఈ సీడ్ మేము కూడా వేస్తామని మెచ్చుకుని పోయినారు. వేసుకుంటాం, ఇది బాగుంది అని అన్నారు. చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సీడ్ విత్తనం బాగుంది, మంచి దిగుబడి వస్తుంది. మంచిగా వైరస్ని కూడా తట్టుకుని మంచి దిగుబడి ఇస్తుంది. వేసుకోదగ్గ రైతులు వేసుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది, మంచి ఫలితం ఉంటుంది. వేసుకోవచ్చు విత్తనం.